హాయ్! అందరెలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మటన్ గ్రేవీ ఎలా చేద్దామో చూద్దాం రండి. దానికి కావాల్సినవి: కొత్తిమీరి, ఒక 3 ఉల్లిపాయలు, ఒక 3 టమాటా, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా. ఇప్పుడు మన కేజీన్నర మటన్‌ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయ, టమాటా తీసుకున్నాం కదా! దాన్ని కూడా నైస్‌గా కట్ చేసుకోవాలనమాట, ఉల్లిపాయ, టమాటాని. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాలు చూద్దాం రండి. 3 స్పూన్ల గరం మసాలా, 2 స్పూన్ల మటన్ మసాలా, అర స్పూను పసుపు. ఇప్పుడు మన కడాయి స్టవ్‌లో పెట్టేసి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం దాంట్లో. మనం ఉల్లిపాయలు కట్ చేసి ఉంచాం కదా! అవి వేసేద్దాం. వేసి దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించాలన్నమాట ఆయిల్‌లోనే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా! ఇప్పుడు టమాటా ముక్కలు వేసేద్దాం. టమాటా కట్ చేసి ఉంచాం కదా! దాన్నేసి మనం పుదీనా కూడా తీసుకున్నాం కదా కొద్దిగా, ఆ పుదీనాని వేసేద్దాం. ముక్కలుగా చేసుకొని దాన్ని కూడా తరిగేయాలనమాట నైస్‌గా. తరిగేసి దాన్ని కూడా ఆయిల్‌లో వేగించాలి. కాస్త వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా కొంచెం అలాగా ఆయిల్‌లో కలపాలనమాట. ఆయిల్‌లో అలా ఉడకాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. అలా వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా! ఆ పచ్చిమిర్చి వేసేద్దాం దాంట్లో. దాన్ని కూడా కాసేపు ఆయిల్‌లో అలాగా వేగనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా తీసుకున్నాం కదా! కరివేపాకు వేసుకుందాం. దాన్ని కూడా అలాగ వేగనివ్వాలనమాట. వేగిన తర్వాత ఇప్పుడు మనం మసాలాలు తీసుకున్నాం కదా! ఆ మసాలాలు ఆయిల్‌లోనే వేసేద్దాం. గరం మసాలా, మటన్ మసాలా, పసుపు వేసేసి దీన్ని కూడా ఒక 2 నిమిషాలు అలాగ ఆయిల్‌లోనే అలాగ మసాలాని వేపాలనమాట. అలాగా వేగనివ్వాలి. టమాటా అదంతా కలిసిపోయేటట్టుగా మసాలా వేగాలి. చూసారా? మసాలా ఇలా వేగిన తర్వాత దాంట్లో మనం ఒక చెంచాన్నర కారం వేసుకోవాలనమాట. మనకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. తక్కువగా తీసుకునేవాళ్ళు తక్కువగా తీసుకోండి. ఒక చెంచాన్నర కారం వేసుకొని ఒకసారి అలా లైట్‌గా మసాలా అది కలిసేటట్టుగా కలిపిన తర్వాత దాంట్లో మటన్ వేసేద్దాం. మటన్ వేసి ఆ మసాలా, ఆ మటను అంతా బాగా కలవాలనమాట. మసాలాతో పాటు బాగా కలిసిపోవాలి. బాగా కలిపేయాలి. తర్వాత కలిపిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో సాల్ట్ వేసుకోవాలనమాట. ఇప్పుడు కేజీన్నర మటన్ అంటే మనకి ఒక చెంచాన్నర సాల్ట్ సరిపోతుంది. చెంచాన్నర సాల్ట్ వేసుకోండి. వేసుకొని దాన్ని కూడా బాగా మసాలాలో కలపాలి. మసాలా, ఆ మటను అదంతా సాల్ట్ అంతా కలిసేటట్టుగా బాగా కలపాలనమాట. ఒకసారి అలా కలుపుకోండి. కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వదిలేయాలనమాట. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి కదపాలి. ఎందుకంటే కొంచెం అడుగు పట్టేటట్టుగా ఏమైనా ఉందా అని. ఒకసారి అలా కదిపిన తర్వాత మళ్ళొకసారి దాన్ని కదిపేసి మళ్ళీ మూత పెట్టేయాలి. మళ్ళీ ఒక మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు. ఇంకా 5 నిమిషాలు అయిన తర్వాత ఇదిగోండి చూడండి, మటన్‌లో అలాగా వాటర్ పైకొచ్చింది కదా! ఇప్పుడు ఆ వాటర్‌లో కాస్త సేపు ఉడకనించాలనమాట ఆ మటన్‌ని. అంటే మనం ఇంకా వాటర్ వేయలేదు. మటన్‌లో వచ్చిన వాటరే అనమాట. అదొక 5 నిమిషాలు అలాగా ఆ వాటర్‌లోనే ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. లైట్‌గా అలాగా అడుగు పెట్టినట్టు అవుతుంది కదా! ఇప్పుడు మనకి మటన్‌కి కావాల్సినన్ని నీళ్ళు, తగినన్ని నీళ్ళు పోసుకొని, ఇంకా మటన్ ఉడకాలి కదా మనకి. తగినన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడు మూత పెట్టేయాలనమాట. మటన్ ఉడికేదాకా.
ఒక 10 నిమిషాలు పోయాక ఒకసారి ఓపెన్ చేసి చూసి కలుపుకోవాలి ఒకసారి. కలుపుకొని మూత పెట్టేద్దాం. ఒక్క 10 నిమిషాలు ఆగిన తర్వాత అలా ఒకసారి మళ్ళీ కలపాలన్నమాట. అంతే, అడుగు పడుతుందా లేదా అప్పుడప్పుడు ఒక 2, 3 సార్లు మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ఇప్పుడు మటన్ ఉడికింది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. తరిగి ఉంచాం కదా కొత్తిమీర, దాన్ని వేసి ఉంచుకొని ఒకసారి కలిపేద్దాం. కొత్తిమీర మటను అదంతా గ్రేవీగా కలిసేటట్టుగా కలిపేసి మూత పెట్టాలన్నమాట. అంతేనండి, అయిపోయిందండి. మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఒక మాంసం కూడా చక్కగా ఉడికింది. టేస్టీగా గుమగుమలాడే మటన్ గ్రేవీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అది ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.